పరలోకములో కూడా దేవుడు మీ బ్యాలెన్స్ దాచుంచాడు. అర్థమవుతుందా మీకు? మీరు వేసుకోవడమే, డిపాజిట్ వేసుకోవడమే. డిపాజిట్ ఎలా వేయాలి చెప్పండి? వేసుకోవడమే, తీసుకోవడం లేదు అక్కడ. ఇక్కడి నుంచి వేసుకోవడమే. వేసుకోవడం అంటే ఏంటో తెలుసా? దేవుని పనికి, దేవుని పరిచర్యకు, ఆత్మల రక్షణార్థంగా ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా నువ్వు డిపాజిట్ చేసినట్టు అక్కడ. అర్థమైందా? డిపాజిట్. ప్రతి రూపాయి నీకు లెక్కలో ఉంటుంది. నువ్వు ఊహ తెలిసిన యేసు ప్రభుని నమ్ముకున్న కాడి నుంచి నువ్వు దేవుని కొరకు చేసిన ప్రతిదీ దేవుడు నీ ఖాతాలో దాచుంచాడు. అందుకే పరలోకంలో మీ ధనం కూర్చుకోండి అంటే అదే రీజన్. నా ప్రియులారా, వాళ్ళు స్థిరాస్తులు అమ్మేసుకుని ప్రభువుకి సమర్పించేసుకున్నారు. చావో రేవో బతుకైన దేవుని కొరకే. ఏదండి ఇప్పుడు ఉజ్జీవం? దైవ సేవకుల్లో ఏది? విశ్వాసుల్లో ఏది? సంఘంలో ఏది? ఉజ్జీవాలు ఏవి?